ఈ ఉదయకాల సమయమందు ప్రార్థన చేసుకుందాము. దయచేసి ఎవరైనా మొదటిసారి మన యొక్క ఛానల్ని చూస్తున్నట్లయితే దయతో సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభు నామములో మీకు మనవి చేసుకుంటున్నాను. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయమందు నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకుంటున్నాం. నా ఎద్దుకొచ్చు అని నేను ఎంత మాత్రం త్రోసివేనని తండ్రి వాగ్దానం చేస్తున్న దేవుడు. ప్రయాసపడి భారం మోసుకుని వస్తే సమస్త జిల్లాలో నా దగ్గర రండి అన్నారు. నాకు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇస్తానన్న దేవా, నీకు స్తోత్రము 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 స్తోత్రమయ్యా. నా ప్రభువా, ఈ ఉదయ వేళలో ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్నారో, ప్రార్థనలో పాల్గొన్నారో ఒకసారి మీరు వారిని దర్శించండి అయ్యా. వారి కుటుంబంలో, వారి జీవితంలో ఉంటున్న ప్రతి సమస్య నుండి నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామంలో ఈ క్షణమందు ఇప్పుడే వారికి సంపూర్ణ పరిష్కారం కలుగునుగాక. అది స్వస్థత అయిన అసమాధానం ఏదైనప్పటికీ కూడా మీ నామంలో సమస్తము సాధ్యమునైన కార్యం చేసి వారి జీవితాల ద్వారా, వారి కుటుంబాల ద్వారా మీరు మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను. నా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రభా, మరి ఆయా పనుల నిమిత్తమై ప్రయాణం చేస్తూ ఉంటున్నారు. ప్రయాణం చేస్తున్న ప్రతి వారిని కాచి కాపాడండి. నా దేవా, క్షేమకరమైన ప్రయాణాన్ని మీరు దయచేయమని వేడుకుంటున్నాను. అలాగనే పని చేసుకుంటానికి వెళ్తున్న బిడ్డలను ఒకసారి దర్శించండి అయ్యా. వారి రెక్కలను మీరు కాపాడమని వేడుకుంటున్నాను. బలమును, శక్తిని, ఆరోగ్యమును దయచేయండి అయ్యా. మరి సడన్గా వస్తున్న ప్రతి బలహీనతలన్నింటినీ తీసివేయండి అయ్యా. రెక్కాడితే కానీ డొక్కాడి పరిస్థితుల్లో కొంతమంది ఉంటున్నారు. అలాంటి వారిని మీరు కనికరించమని వేడుకుంటున్నాను. ఏ ఆధారం లేకుండా ప్రభువా బతుకుతెరు నిమిత్తము ఆయా ప్రాంతాలకు వెళ్ళి పని చేసుకుంటూ ఉంటున్నారు. వారందరినీ కనికరించమని వేడుకుంటున్నాను. వారి పక్షాన మీకు మొరపెడుతున్నాను. నా తండ్రి, సహాయం చేయండి. అప్పులు, ఆర్థిక సమస్యలనే ఊబి నుండి వారిని బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను. నా దేవా, నీకు వందనాలు. త్రాగుబోతులు అయ్యా, తిరుగుబోతులు, వ్యభిచారులుగా ఉంటున్న ప్రతి వారిని, వారు స్త్రీలు, పురుషులు ఎవరైనా ఉన్నారు ప్రభా, ఏ కుటుంబంలో వేదన దుఃఖం ఉందో మీరు ఒకసారి దర్శించమని వేడుకుంటున్నాను ప్రభా. భయంకరంగా నా తండ్రి బాధ్యత లేకుండా తిరుగుతున్న వారు ఉంటున్నారు. అలాంటి వారిని కనికరించిన ఆయన దేవా, మీరు మాత్రమే వారితో మాట్లాడండి అయ్యా. ఎందరో చెప్పినారు ప్రభా, ఎందరో ప్రభా మందలించినారు ప్రభా. అయ్యా, నీకు స్తోత్రం. వారు అయినప్పటికీ అలాంటి పరిస్థితుల్లోనే ముందు కొనసాగుతున్నారు. కుటుంబాన్ని పట్టించుకోకుండా, పిల్లలను పట్టించుకోకుండా, బాధ్యత లేకుండా ఉంటున్నారు అయ్యా. అయ్యా, నీకు వందనాలు వందనాలు తండ్రి. వారితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను. పని లేక, డ్యూటీ లేక ఇబ్బంది పడుతున్న వారికి సహాయం చేయండి అయ్యా. వారు చేసుకోదగిన వారికి నాయన మీరే ఒక మంచి పనిని, డ్యూటీని అయ్యా నీ దయ ద్వారా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతో చదువుకొని ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. అలాంటి వారి జీవితంలో కూడా ఒక మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. స్కూళ్ళకి వెళ్తున్న చిన్న బిడ్డలను కనికరించండి. వారు ఎక్కుతున్న వాహనం, దిగుతున్న వాహనం ప్రభా, ప్రయాణం చేస్తున్న వాహనాలన్నింటినీ కూడా మీరు కాచి కాపాడండి. ముఖ్యంగా వారికి ఎలాంటి అపాయం జరగదు నా తండ్రి. క్షేమకరంగా వారి గమ్యస్థానాన్ని చేర్చమని వేడుకున్నాను. స్కూల్లో సార్లైన, టీచర్లైన ప్రభా, మంచి మనస్సుతోటి ప్రభా, శ్రద్ధాసక్తులతోటి పిల్లలకు చదువు చెప్పాలన్న మనస్సు మీరు వారిలో పుట్టించమని వేడుకుంటున్నాను. అలాగనే తల్లిదండ్రులు కూడా ప్రభా, మరి ఆ ఫీజులు కట్టుకోలేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నవారు ఉన్నారు. మేము చదువుకోకపోయినా మా పిల్లలను మంచి చదివించాలని ఆశతోటి స్కూళ్ళలో జాయిన్ చేయించున్నారు. కానీ ప్రభా, వారికి పరిస్థితులను బట్టి ఆ స్కూల్ ఫీజు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి తల్లిదండ్రులు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ కార్యం చేయండి ప్రభువా. వారి హస్తాలు మీరు బలపరచండి నాయన. యేసయ్యా, ప్రతి స్కూలు ఫీజు కట్టుకునే వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. అలాగనే ప్రభువా, గృహాలలో అద్దెలు, రెంట్లు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు. వారిని కూడా మీరు కనికరించి ఒక సొంత గృహాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. గృహాలు కట్టుకుంటూ ఉన్నవారికి నాయన హస్తాలను బలపరచమని వేడుకుంటున్నాను. పని ఆగిపోయి ఉంటే ప్రభా, అది ఈ రోజు నుండి మరలా పని ప్రారంభించబడుటకు మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను.
వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి నైనా సంబంధాలు, సాటి అయిన సహకారాలను ప్రభు మీరు సిద్ధపరచండి. ప్రభువా నీకు వందనాలు. ఏ కుటుంబం కూడా డిస్టర్బెన్స్ కావద్దు నాయన. ప్రతి కుటుంబంకి సమాధానం దయచేయండి. విడిపోయిన కుటుంబాలను కలపమని వేడుకుంటున్నాను. దూరంగా ఉంటున్న భార్యల కొరకు, భర్తల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు వారిని మార్చండి అయ్యా. వారికి మంచి మనసును, మంచి బుద్ధిని దయచేయండి. చెడు బుద్ధి, చెడు ఆలోచనలు తీసివేయన తండ్రి. ప్రతి కుటుంబంలో సమాధానం దయచేయండి, నెమ్మదిని దయచేయండి. పిల్లలు ఒక దగ్గర, తల్లిదండ్రులు ఒక దగ్గర, తల్లిదండ్రులు ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, ప్రభా భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, ఇలాగా ఎన్నో కుటుంబాలు ప్రభు విచ్ఛిన్నమైపోతున్నాయి. అయ్యా అయ్యా యేసయ్యా, వారి పక్షాన మొరపెడుతున్నాం. ఎవరికి చెప్పుకోలేని దుఃఖములు ఉంటున్నా ప్రతి కుటుంబము యేసుక్రీస్తు వారి నామములో ఈ దినమే ఒకటిగా మలచబడుదురుగాక, కట్టబడుదురుగాక. యేసయ్యా నీ కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను. నా దేవా, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను ఎంతరో ఉన్నారు నాయన. వారందరినీ మీరు కనికరించమని ప్రార్థన చేస్తున్నాను. గర్భవతులకు ఉన్న సహోదరులకు నాయన మంచి ఆరోగ్యం దయచేయండి, పిన్నము ఎదుగుదల దయచేయండి అయ్యా. తీసుకుంటున్న ఫుడ్ కానీ, ట్రీట్మెంట్, అన్ని విషయాల్లో మీ కృప చూపించండి. ఇప్పటికే ప్రభా డెలివరీ అయిన బిడ్డలను బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి అయ్యా. నీకు వందన. ఒకవేళ ఆపరేషన్ అయి ఉంటే వారి గాయములు త్వరగా మానుటకు కృప చూపించమని వేడుకుంటున్నాను. సహాయం చేయండి. చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి అయ్యా. ఎలాంటి ఇన్ఫెక్షన్ కానీ, ఏ యొక్క నైనా పుట్టుకతో వచ్చే వ్యాధి బాధలు ఏది లేకుండా సహాయం చేయమని వేడుకుంటున్నాను. కృపలో జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో, అస్వస్థతతో, యాక్సిడెంట్లు, ఆయా పరిస్థితులు గుండా హాస్పిటల్లో ఉన్న వారందరినీ ఒకసారి కనికరించయ్యా. వారి గాయమును కట్టండి ప్రభు. వారి గాయమును మీరు ముట్టమని వేడుకుంటున్నాను ప్రభా. శీఘ్రమే వారికి ట్రీట్మెంట్ అందునుగాక. యేసు నామములో శిరస్సు నుండి అరికాళ్ళు వరకు ఇప్పుడే స్వస్థత కార్యం యేసు నామములో జరుగునుగాక. కలువరి శిలువలో మీరు మా కొరకు కాచిన రక్తాన్ని బిడ్డలపైన మీరు ప్రోక్షించమని వేడుకుంటున్నాను. కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా దేవా నీకు వందనాలు. నా ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దిక్కులేని వారిని జ్ఞాపకం చేసుకోండి, దరిద్రులను జ్ఞాపకం చేసుకోండి, అనాథలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు. తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలు ఉంటున్నారు, బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు ఉంటున్నారు, కట్టుకున్న వారిని కోల్పోయిన వారు ఉన్నారు, కన్నవారిని కోల్పోయిన వారు కాదు, తోబుట్టును కోల్పోయిన వారు ఉన్నారు. వారు లేని లోటు ఎంతో గొప్పది నాయన. మీరే అయ్యా విడవబడిన కుటుంబాలను ఆదరించండి అయ్యా. వారి కన్నీళ్లను తొడమని వేడుకుని వారిని ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాను. నా యేసయ్యా నీకు వందనాలు. వ్యవసాయమును ఆశీర్వదించు నాయనా. మంచిగా పంటలు పండుటకు సహాయం చేయండి. గిట్టుబాటు ధరలు వచ్చుటకు రైతులకు సహాయం చేయండి. అలాగనే ప్రభా సామాన్యులకు ప్రభా వారు కొనే విధంగా రేట్లు ఉండటకు సహాయం చేయండి అయ్యా. మధ్యలో వ్యాపారం చేసుకున్న వారిని కూడా వారికి ప్రభా తగినంత లాభం తీసుకునే మనసు దయచేయండి ప్రభా. కల్తీ వ్యాపారాలు, అక్రమాలు, అన్యాయాలన్నీ యేసు నామములో ఈ దినం ఆగిపోవునుగాక. ప్రజలకు హాని చేసే వ్యాపారం, ప్రజలకు నష్టం కలిగించేది అది ఏదైనా ఇప్పుడే మూతబడునుగాక. యేసు నామములో నీ కార్యములు జరుగునుగాక. ప్రభువా నీకు వందనాలు. మా దేశమును దీవించయ్యా. దేశ నాయకులకు మంచి ఆరోగ్యాలు, క్షేమమును దయచేయండి. ప్రజలకు ప్రభువా ప్రయోజనకరమైన, ప్రజలకు లబ్ధికరంగా ఉండే పథకాలు పెట్టుటకు, ఆ పథకాలు అందుటకు సహాయం చేయండి అయ్యా. నాయకులు కూడా శుద్ధ హృదయంతో, మంచి మనసుతోటి పనిచేయనట్లు కృప చూపించండి. ఉద్యోగులు కూడా ప్రభా అయ్యా సామాన్యులకు, నిరుపేదలకు, అయ్యా మధ్యతరగతి వారికి వారు అండగా నిలుచునే కృపను దయచేయండి ప్రభువా. ప్రభువా ప్రభువా నాయనా, సామాన్యులు, మధ్యతరగతి వారు అలాగనే ఉండిపోతున్నారు ప్రభువా. ప్రభువా ప్రభువా నాయనా, వారిని ఒకసారి కనికరించమని వేడుకో. మా యొక్క రాష్ట్రమును దీవించు. రాష్ట్ర అధికారులను, నాయకులను రక్షించండి అయ్యా. అయ్యా ఇక్కడ కూడా ప్రభా ప్రతి అయ్యా మారుమూల ప్రాంతాలకి వారు ఏవైతే హామీలు ఇచ్చినారో ఎలక్షన్ టైంలో హామీలన్నీ నెరవేర్చుటకు వారితో మీరు మాట్లాడండి. అలాగనే దానికి కావలసిన ధనాన్ని కూడా మీరు సమకూర్చండి ప్రభా. ఇప్పటికే నాయన మా రాష్ట్రంలో ఎంతో అప్పులు ఉన్నాయని వింటున్నాము నాయన. మీరే కనికరించండి నాయన. ఆ యొక్క ప్రభా ఎంతగానో ప్రభా
సామాన్యుడు ప్రభా ఇబ్బంది పడుతున్నారు, పైగా ఈ అప్పులతో ఇంకా సతమతం అవుతున్నారు. అధికారులను నా తండ్రి సాధ్యపడని హామీలు ఇవ్వకుండా మీరు వారితో మాట్లాడమని వేడుకోండి. ఒకవేళ ఏవైతే ప్రభా ఇచ్చినారో దానిని వారి సొంత డబ్బులతోటైనా ఇచ్చుటకు వాళ్ళలో మీరు ఆ మనస్సును పుట్టించమని వేడుకోండి. ఇప్పటికే ఒకవేళ అలాంటి కార్యాలు చేస్తున్న నాయకులను, వారి కుటుంబాలను, బిడ్డలను మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగోనైనా అభిషక్తులు, ఆత్మపూర్ణులైన దైవ సేవకులను మీరు దీవించండి అయ్యా. దైవ సేవకులను కాచి కాపాడండి. సేవ పరిచర్య కావాల్సిన ప్రతి వాహనాన్ని మీరు సిద్ధపరచమని వేడుకున్నాను. మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, కుటుంబాలను దీవించండి, కట్టండి ప్రభా. పిల్లల చదువు విషయమై ప్రార్థన చేస్తున్నాం. వారికి ఉంటున్న ప్రతి అవసరతను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను ప్రభా. సంఘ సరిహద్దులను విశాలపరచండి, నూతన ఆత్మలను ఆకర్షించండి, ప్రేరేపించండి, నడిపించండి, వచ్చిన వారిని స్థిరపరచమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు వందనాలు. సంఘములో అసమాధానం తీసే సమాధానం దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. నీకు వందనాలు, వందనాలు, వందనాలు అయ్యా. ప్రతి మినిస్ట్రీని ఆశీర్వదించు ప్రభా. ప్రతి బ్రాంచి సంఘాన్ని దీవించు. సంఘములో ఉంటున్న ప్రతి కొరత నజరేయుడైన యేసు నామములో తీర్చబడునుగాక అయ్యా. మందిర స్థలాలు, సేవకులకు మందిర స్థలాలు ఇవ్వండి అయ్యా. స్థలాల నుండి పనులు ప్రారంభించుకొని ఆ పని మధ్యలో ఆగిపోయింటే ఏదైనా మరల పని ప్రారంభించబడునుగాక కృప చూపించండి, సహాయం చేయమని వేడుకుంటున్నా అయ్యా. ఈ ఉదయకాల సమయం ఉంది ప్రభా, నీ నిండైన మెండైన దీవెనలు ప్రతి వారి మీద మీరు కుమ్మరించమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.